Please share and subscribe for more updates. మహమ్మద్ సిరాజ్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో ఒక అద్భుతం చేసి ఉండకపోతే ఈరోజు గౌతమ్ గంభీర్ భారత జట్టు హెడ్ కోచ్ కాదు. అతను స్టార్ స్పోర్ట్స్ ప్రీ మ్యాచ్ షోలో కామెంటరీ చెబుతూ కూర్చుని ఉండేవాడు. ఎందుకంటే ఇంగ్లాండ్ సిరీస్ అనేది గంభీర్ కోచ్ రేస్లో నిలబడిపోయేందుకు అత్యంత కీలకమైన ఫ్యాక్టర్. 1. సిరాజ్ మాంత్రిక స్పెల్స్ క్రమంగా వెనుకబడిన మ్యాచుల్లో గేమ్ మొమెంటం తిరగద్రోయాడు. 2. ఆయన ప్రెషర్ హ్యాండ్లింగ్ ఇంగ్లాండ్ బజ్బాల్ దాడిని ఆపిన బౌలర్. 3. కీలక వికెట్లు మ్యాచులు గెలిపించిన టర్నింగ్ పాయింట్స్. ఈ పెర్ఫార్మెన్స్ లేకపోయి ఉంటే టీం మేనేజ్మెంట్పై ప్రశ్నలు, ఎంపికలపై విమర్శలు, కోచ్ ఎంపికలో గంభీర్ పేరు ప్రాబబిలిటీ పడిపోయేది. సరళంగా చెప్పాలంటే సిరాజ్ బౌలింగ్ గంభీర్ కెరీర్ని మైదానం నుంచి డ్రెస్సింగ్ రూం వైపు తోసింది. గంభీర్కి లభించింది ఏమిటి? వెనుకుడి, దేశం కోసం తన అగ్రెషన్ను డగౌట్ ద్వారా టీంకే ట్రాన్స్ఫర్ చేసే ఛాన్స్, ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్ను షేప్ చేసే అవకాశం. కేవలం కోచ్ కాదు, మార్పుకు ప్రథమ సైనికుడు అని నిరూపించే సమయం. సిరాజ్కు రాసే క్రెడిటేమిటి? దేశం ఆశించినప్పుడు ఒక్క అడుగు వెనుక్కులేదు. బజ్బాల్ ఎంత వేగంగా పరిగెత్తినా సిరాజ్ బంతి ముందు అడ్డుకట్టే అని చూపించాడు. కోచ్ ఫేట్ కూడా ప్లేయర్ చేతిలో ఉంటుందనే రిమైండర్. చివరి మాట, ఒక సిరీస్, ఒక బౌలర్, ఒక స్పెల్, అంతే భారత క్రికెట్ దిశే మారింది. గంభీర్ ఇప్పుడు స్టార్స్ని కోచ్ చేస్తున్నాడు. స్టార్ స్పోర్ట్స్లో కూర్చుని చూడడం కాదు. ప్రశ్న నిన్ను ఆలోచింపజేస్తుంది. గంభీర్ ఇప్పుడు స్టార్స్ని కోచ్ చేస్తున్నాడు. స్టార్ స్పోర్ట్స్లో కూర్చుని చూడడం కాదు. ప్రశ్న నిన్ను ఆలోచింపజేస్తుంది. కోచ్ని ఎంచేది బీసీసీఐనా లేక క్రికెట్ మైదానమేనా?